హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు వస్తుందని స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అడ్మిట్ కార్డు వచ్చే ముందు మనకి 21వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి జేఈఈ జనవరి సెషన్ అయితే ఫస్ట్ షిఫ్ట్ 21st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మరి అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సిటీ సెంటర్ అప్లికెంట్ ఈ విధంగా మరి ఎప్పుడు వస్తుందని స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఎప్పుడంటే మరి జనరల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ 29th వచ్చిందో ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎగ్జామినేషను 20వ తారీఖు ఉన్నప్పుడు 10వ తారీఖు వచ్చిందమ్మా. లాస్ట్ ఇయర్ 10వ తారీఖు అయితే జనవరి 10, లాస్ట్ 20th జరిగింది. ఇప్పుడైతే 7th 8th వచ్చే అవకాశం అయితే ఉందమ్మా. ఈ వారం మనకు వీడియో చేసేటప్పుడు 3వ తారీఖు, ఇంకా మనకి 4, 5, 6, 7 ఇంకా 4 daysలో మీ యొక్క సిటీ అలాట్మెంట్ లెటర్ అయితే ఇంటిమేషన్ లెటర్ మీకు వచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏమి లేదు, పెద్దగా ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఒకటేనమ్మా, సిటీ ఆఫ్ ఇంటిమేషను ఒకటి, సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిసిద్ది మీకు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్, మరియు విజయవాడ, విశాఖపట్నం, మీకు ఎక్కడ ఏ సిటీలో వస్తుందో అది తెలిసిద్ది. రెండోది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఇప్పుడు 21st నుంచి 30th వరకు ఉంది కదా. ఈ 30th ఈ రోజులు, ఈ 21st నుంచి 30th మరి ఈ మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇస్తారో దాని ప్రకారము మీరు ప్రయాణం షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు మీ యొక్క పేరెంట్స్ వెళతానికి, ఆ ప్లేస్కి వెళతానికి ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఆ బస్సులో వెళ్ళాలా, మరి ఏ విధంగా మరి ట్రాన్స్పోర్టేషన్ మనకు సొంత కారులో వెళ్ళాలా, మరి సొంత ప్రయాణం వెళ్ళాలా, లేకపోతే మీ ఇష్టం. అది దానికి సంబంధించిన అప్డేట్ ఉంటుంది. దీనిలో ఉండేది ఒకటి, సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిసింది మనకు, డేట్ ఆఫ్ ఎగ్జామ్. అంతకు మించి దీనివల్ల పెద్దగా ఏం ఉపయోగం లేదు. దాన్ని బట్టి మీరు మీ యొక్క ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మరి ఏ విధంగా దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్, ఇక్కడ చూసాడు కదా, ఇది అడ్మిట్ కార్డు కాదు. కొంతమంది ఇదే అడ్మిట్ కార్డు అని భ్రమపడే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇది అడ్మిట్ కార్డు కాదు, ఇది జస్ట్ సిటీ ఇంటిమేషను. దీన్ని నో నీడ్ టు టేక్ ఎనీ ప్రింట్అవుట్. ప్రతి ఒక్క మొబైల్లో ప్రింట్అవుట్ మాత్రం తీసుకోమని, అనవసరం వేస్ట్ కదా, ఎందుకు మనీ కూడా వేస్ట్ చేసుకోవద్దు, ప్రింట్అవుట్ తీసుకోవద్దు. దిస్ ఈజ్ జస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామ్ టు ఫెసిలిటేట్ ద క్యాండిడేట్. అడ్మిట్ కార్డు షాల్ బి ఇష్యూడ్ లేటర్. మనకు అడ్మిట్ కార్డు ఎగ్జామినేషన్ ముందు మీకు 17వ తారీఖు, 18వ తారీఖు, మరి 21st ఎగ్జామినేషన్ కదా, 21st ఎగ్జామినేషన్ మీకు 17 రావచ్చు, 18 రావచ్చు. అంతకుమించి దీనివల్ల ఉపయోగం లేదు. ఎటువంటి కంగారు ఏం పడదు. మీకు జస్ట్ సిటీ తెలుస్తుంది, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది. దీన్ని బట్టి యొక్క పేరెంట్స్ కూడా మరి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మనకు లాస్ట్ ఇయర్ అయితే మా స్టూడెంట్స్ రాసిన వాళ్ళకి మౌలాలి ఆ ఏరియాలో పడింది, హైదరాబాద్. ఎక్కువగా మౌలాలిలో ఆ సెంటర్ టీసీఎస్ నుంచి అక్కడ మౌలాలి, ఎల్బీ నగర్, హైదరాబాద్ అయితే పడే అవకాశం ఉంది. మరి వైజాగ్లో కూడా, మరి గుంటూరు, విజయవాడ, పటమట ఆ ప్రాంతంలో ఎక్కువ కంప్యూటర్ సెంటర్లు ఎక్కడ ఉంటాయో అక్కడ పడుతుందమ్మా. నెల్లూరు కానీ, ఒంగోలు కానీ ఎక్కువగా కంప్యూటరైజ్డ్ సెంటర్స్, ఎక్కువ సిస్టమ్స్ ఎక్కడ ఉండి లాస్ట్ ఇయర్ ఎక్కడ పడిందో లాస్ట్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది మీ సిటీలో ఎక్కడ పడుతుందని. సపోజు హైదరాబాద్ అంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు ఎక్కడెక్కడ పడుతుంది. ఎల్బీ నగర్ పడుతుంది, మౌలాలి పడుతుంది, టీసీఎస్ నింజా సెంటర్, కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ పడుతుంది. అట్లాగే గుంటూరులో ఆర్వీఆర్ చేసి అలాంటి మంచి ఇంజనీరింగ్ కాలేజ్, కంప్యూటర్ ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీకు సిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని ఎటువంటి నో నీడ్ టు టేక్ ఎనీ ప్రింట్అవుట్ అమ్మ. దీన్ని ఎటువంటి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషను, మీరు ఇన్ఫర్మేషను మీ యొక్క అడ్మిట్ కార్డు మనకి 15 రావచ్చు, 16, 17 ఈ 3 తారీఖులు మీకు అడ్మిట్ కార్డు మీకు అది మాత్రం మీరు అడ్మిట్ కార్డు తీసుకుని దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఇమ్మీడియట్గా అప్పుడు నేను వీడియో చేయటం అయితే జరుగుతుంది. అసలు అడ్మిట్ కార్డు యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ఏమేమి సర్టిఫికెట్ తీసుకెళ్లాలో కూడా నేను చెప్తాను. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంటిమేషన్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, అలౌడ్, నాట్ అలౌడ్, అవన్నీ డైరెక్షన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సిటీ సెంటర్, సిటీ మనకి త్వరలో మరి ఇంకా ఎప్పుడు వస్తుంది మనకి 7 కానీ 8 కానీ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మాక్ టెస్టులు రాయండి అమ్మ. ఇవి తిరిగి ఈ ప్రాసెస్ చేసుకుంటా పోతుంది. మీరేమి కంగారు పడాల్సింది అవ్వదు. మీరు చేయాల్సింది మీ చేతిలో ఉన్నది ఒక్కటే, మాక్ టెస్టులు రాయాలి, పీవైక్యూస్
ప్రిపేర్ అవ్వండి, మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి. కనీసం మినిమం మార్క్స్ తెచ్చుకోండి. మినిమం మార్క్స్ తెచ్చుకుంటే మీకు కనీసం 170 తెచ్చుకుంటే 99% వచ్చింది. 150 మార్క్స్ తెచ్చుకుంటే మీకు 95% వచ్చే అవకాశం ఉంది. మినిమం మార్క్స్ తెచ్చుకోండి. ఎక్కువ మార్క్స్ తెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ మీకు సాధ్యమైనంత వరకు మీరు కష్టపడి చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.